ఫ్రెండ్స్, 100 ఏళ్లుగా సీల్ వేసిపెట్టిన ఆ విగ్రహం ఒకసారిగా ప్రాణం పోసుకున్నట్టుగా కదులుతుంది. దాని కళ్ళు ఎదురుగా నిల్చున్న కార్టర్ మీదే గట్టిగా నిలిచిపోయాయి. చూస్తుండగానే ఆ విగ్రహం చెయ్యి నెమ్మదిగా భయంకరంగా పైకెత్తింది. కార్టర్ కూడా ఆ మార్పు గమనించాడు. తర్వాతి క్షణంలోనే ఆ చెయ్యి తిరిగి ఇటు రా అన్నట్టుగా సంకేతమిస్తుంది. కార్టర్కి ఆశ్చర్యము, ఆసక్తి రెండూ కలిశాయి. ఒక విగ్రహం బ్రతికేంట్రా అని అనుకుంటూ నెమ్మదిగా ముందుకు నడుస్తుంటాడు. దగ్గరికి వెళ్లి ఆ ముఖాన్ని జాగ్రత్తగా చూస్తుంటాడు. ఆ అందమైన ముఖం చూసి కార్టర్ కొద్దిసేపు స్తంభంలా నిలిచిపోతుంటాడు. అప్పుడే అతని చూపు ఆ విగ్రహం మణికట్టుపై పడుతుంది. అక్కడ్నించి ఏదో కారుతున్నట్టు శబ్దం వస్తోంది. కార్టర్ ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటాడు. ఇది అసలు ఏ ద్రవమో తెలుసుకోవాలి అనుకుంటాడు. మణికట్టుపై దంతాలు గట్టిగా గుచ్చేస్తాడు. అదే క్షణంలో గాఢమైన ద్రవం అతని నోరంతా నిండిపోతుంది. ఆ రుచి వింతగా తెలిసినట్టే అనిపించింది. అంతలోనే అతని మెదడులో ఒక ప్రాచీనమైన స్వరం గట్టిగా మారుమోగింది. ఇటువైపు జాన్ కి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఎవరో కులన్ రక్షణ ప్రాంతంలోకి చొరబడ్డారని అర్థమైంది. కార్టర్ కళ్ల రంగు నెమ్మదిగా గాఢ ఎరుపుగా మారిపోతుంది. అతని మెదడులో ఒకదాని తర్వాత ఒక దృశ్యాలు ఉప్పొంగాయి. అద్భుతంగా అందమైనది. అదే సమయంలో భయంకరమైన ఒక ఆడవాళ్లు. ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడ జీవమన్నదే మిగలదు. జాన్ అక్కడికి చేరేసరికి చాలా ఆలస్యమైపోతుంది. కార్టర్ నేల మీద సృహ తప్పిపోయి అయిపోతుంటాడు. సీల్ మాత్రం మళ్లీ యాక్టివేట్ అయిపోతుంది. జాన్ వెంటనే కార్టర్ని ఎత్తుకుని అక్కడ్నుంచి తీసుకెళ్తుంటాడు. దారిలోనే గట్టిగా మందలించాడు. కార్టర్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అత్యంత ప్రమాదకరమైన ఒక ఆడవాళ్ల సీల్ని విడిచేశాడని చెప్తుంటాడు. కార్టర్కి ఏమీ అర్థం కాదు. తర్వాత అతను మళ్లీ ఫర్బిడన్ ల్యాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ విగ్రహం ఉండదు. భూమి మీద మాత్రం విరిగిపోయిన ముక్కలు మాత్రమే చెల్లాచెదురుగా పడి ఉంటాయి.